హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆగస్ట్ నెల పెన్షన్లను ముందుగానే పంపిణీ అయితే చేయబోతుంది ప్రభుత్వము. ఒక 6 జిల్లాల్లో వచ్చేసి ముందుగానే పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారు. ఆగస్టు నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్లను ఈ జూలై 30 తేదీన ఇచ్చేస్తారంట. సో దీనికి సంబంధించి సెర్ఫ్ శాఖ మంత్రి నిన్నటి రోజున ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఎందుకు ఈ పర్టికులర్‌గా ఈ 6 జిల్లాల్లో ముందుగా పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు? రిమైనింగ్ జిల్లాల వాళ్ళకి ఎందుకు చేయడం లేదనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అలానే కొత్త పెన్షన్‌లకు సంబంధించి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దాని గురించి కూడా చెప్తానండి. కొత్త పెన్షన్ల కోసం చూస్తున్నటువంటి వాళ్ళు వీడియోని పూర్తిగా చూడండి. అలానే ఏ జిల్లాల్లో పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ ముందుగా జరుగుతుందనేది తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు వీడియోని పూర్తిగా చూస్తే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలానే ఫ్రెండ్స్, మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చాలామంది కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళిపోతున్నారు. సో లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ అండ్ మోటివేట్‌గా ఉంటుంది. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. పెన్షన్‌లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు తెలియజేస్తానండి. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఈ జూలై నెల 30 తేదీన మన ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి 6 జిల్లాలకు మాత్రము ముందుగానే పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తామని చెప్పైతే ఒక ప్రకటన అయితే విడుదల చేసిందనమాట. అందులో ఏం చెప్పారు, ఏంటి అనే వివరాలు కనుక చూసుకున్నట్లయితే, ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ కావడం జరిగింది. భోగాపురం ఎయిర్పోర్ట్‌ను ఆగస్టు 1న ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని 6 జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ నెల 30వ తేదీన చేపట్టాలని చెప్పి రాష్ట్ర సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు గురువారం రోజున ఆయన ఒక ప్రకటన అయితే విడుదల చేశారనమాట. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసినటువంటి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆగస్టు 1న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు అక్కడ కలగకూడదనే ఉద్దేశంతో ముందుగానే ఈ యొక్క పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఆ పర్టికులర్‌గా ఆ సరౌండింగ్స్‌లో ఉన్నటువంటి 6 జిల్లాల్లో పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ముందుగానే చేసేయాలని చెప్పి ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నట్లయితే ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. ఈ 6 జిల్లాల్లో 11,98,044 మంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారని చెప్పి వారి కొరకు ముందుగానే 514.42 కోట్లను విడుదల చేస్తున్నాము. అక్కడ ఆ 6 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ యొక్క సచివాలయం అధికారులు ముందుగానే అంటే 29వ తేదీనే పెన్షన్ అమౌంట్ అనేది విత్‌డ్రా చేసుకొని 30వ తేదీనే ఆ 6 జిల్లాల్లో పూర్తి స్థాయిలో పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఇక 6 జిల్లాల యొక్క వివరాలు కనుక చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం ఈ 6 జిల్లాల్లో వచ్చేసి పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ముందుగా చేస్తారండి. ఇక రిమైనింగ్ జిల్లాలు ఉంటాయి కదా, రిమైనింగ్ మన యొక్క నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు ఇలా ఉన్నాయి కదా, ఈ రిమైనింగ్ అన్ని జిల్లాల్లో కూడా ఆగస్టు 1వ తేదీన, 2వ తేదీన పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఆగస్టు 1వ తేదీన 6:30 నుంచే మన యొక్క సచివాలయం స్టాఫ్ అయితే వచ్చి పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్, మీకు క్లస్టర్ ఏ అధికారి అయితే ఉంటారో వారు వచ్చి పెన్షన్ యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు. సో ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. సో ఈ యొక్క ఆగస్టు నెలలో కొత్త పెన్షన్లు ఏమైనా శాంక్షన్ అయినాయా? సో కొత్త పెన్షన్లకి ఏమైనా అవకాశం ఉందా అంటే ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదండి కొత్త పెన్షన్ల మీద. ఎవరైతే ఈ జూలై నెల 12వ తేదీ లోపల స్పోర్స్ కేటగిరీకి సంబంధించి దరఖాస్తులు చేసుకొని ఉన్నారో, అంటే స్పోర్స్ అంటే ఇక్కడ అంటే పెన్షన్ అనేది పొందుతున్నటువంటి భర్త చనిపోయినట్లయితే ఆయనకు భార్య కనుక ఉండినట్లయితే వారి పేరు మీద మార్చేటువంటి పెన్షన్ని స్పోర్స్ పెన్షన్ అంటున్నారు. అలాంటి వాటికి ఎవరైతే దరఖాస్తులు చేసుకొని ఉన్నారో వారి యొక్క పెన్షన్లు అనేటివి ఈ ఆగస్టు నెలకి యాడ్ అవుతాయి కదా, సో అందులో మాత్రం వస్తాయండి కొత్త పెన్షన్లు. అవి కూడా 4,000 రూపాయల కేటగిరీకి సంబంధించి మాత్రమే వస్తాయన్నమాట. ఇక రిమైనింగ్ కొత్త పెన్షన్లు అంటే మనకు వృద్ధాప్య పెన్షన్లు కానివ్వచ్చు, వృత్తుల వారీగా వచ్చేటువంటి పెన్షన్లు కానివ్వచ్చు, దివ్యాంగులు, వికలాంగుల పెన్షన్స్ కానివ్వచ్చు. సో వీటి మీద ఎలాంటి సమాచారం అయితే ప్రస్తుతానికి లేదు. మీరు గమనించినారో లేదో, జూలై నెలలో అంటే మనకు ఈ జూన్ నెలలో అయితే ఒక అప్డేట్ అయితే వినిపించింది. వితంతువుల పెన్షన్లకు సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారండి. 2,20,000 మంది లబ్ధిదారులు వితంతువులను మేము గుర్తించాము. సో వారికి 1-2 నెలల్లో పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది జరుపుతాము. పెన్షన్ మంజూరు పత్రాలు అనేటివి అందిస్తామని చెప్పి ఆయన ప్రకటించారనమాట. ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం రాలేదు. ఈ జూలై నెలలో మీరు గమనించినట్లయితే ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా న్యూస్ పేపర్‌లో పబ్లిష్ కాలేదండి వితంతువుల పెన్షన్ల మీద. 2,20,000 మంది గుర్తించినటువంటి ప్రభుత్వం వాళ్ళకి సంబంధించి ఎలాంటి ప్రొసీడింగ్స్ అనేటివి రిలీజ్ చేయలేదన్నమాట. ఒకవేళ ఆగస్టు నెలలో రిలీజ్ చేస్తారంటే చెప్పలేం. ఆగస్టు నెలలో రిలీజ్ చేస్తే కూడా
నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అప్డేట్ ఉంటేనే ఖచ్చితంగా వీడియో వస్తుంది మన ఛానల్‌లో. ఓకేనా? సో, కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. ఇక సదరం స్లాట్స్ గురించి మీకు అందరికీ కూడా తెలిసిందే. సదరం స్లాట్స్ అనేటివి మనకి ఈ నెలలోనే ఓపెన్ చేశారు. సదరం బుక్ చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి ఈ యొక్క ఆహ్, వెరిఫికేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట, వైద్య పరీక్షలు. సో, అలా సదరం సర్టిఫికేట్స్ అనేవి తెచ్చిపెట్టుకోండి. ఆల్రెడీ సదరం సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండినట్లయితే కొత్త పెన్షన్లు ఓపెన్ అయినప్పుడు నేను మీకు చెప్తాను. అప్పుడు మీరు దరఖాస్తులు చేసుకునేదానికి బాగుంటుందన్నమాట. ఓకేనా? సదరం లేనటువంటి వాళ్ళు సదరంకి అప్లై చేసి పెట్టుకోండి. సదరం ఉన్నటువంటి వాళ్ళు కొత్త పెన్షన్ల కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుకైతే వస్తానండి. ఓకేనా? అంతే తప్ప కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఎలాంటి సమాచారం ప్రస్తుతానికి లేదండి. ఓకేనా? సో, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పెన్షన్‌లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు తప్పకుండా వీడియో అనేది చేసి పబ్లిష్ చేస్తున్నాను. ఓకేనా? డైలీ కూడా మేము న్యూస్ పేపర్స్ అనేటివి చదువుతున్నాము. అందులో ఇన్ఫర్మేషన్ గనుక ఉండినట్లయితే ఖచ్చితంగా ఇలా వీడియో అనేది చేస్తానండి. ఈరోజు న్యూస్ పేపర్‌లో కూడా ఈ యొక్క భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనేది ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 6 జిల్లాల్లో పెన్షన్ల యొక్క డిస్ట్రిబ్యూషన్ ముందుగానే జరుపుతామని చెప్పింది కాబట్టి మీకు ముందుగానే వీడియో అనేది చేస్తున్నాననమాట. ఆ 6 జిల్లాల వాళ్ళు పెన్షన్లు అనేవి ముందుగా తీసుకుంటారు. రిమైనింగ్ వాళ్ళు ఆగస్టు 1, 2 తేదీల్లో పెన్షన్లు అనేవి తీసుకుంటారండి. ఓకేనా? ఆగస్టు నెలలో కొత్త పెన్షన్ల మీద అప్డేట్ రావచ్చు. మాక్సిమం నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము వితంతువుల కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ల మీద సమాచారం వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, చూద్దాం. వెయిట్ చేద్దాం. తప్పకుండా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. నేను తెలియజేస్తాను. టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.